మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. బెంగళూరుకు చెందిన ఓ టీచర్ కుటుంబానికి వినాయక చవితి ఉత్సవాల్లో అనుకోని ఘటన ఎదురైంది. వీళ్లు గోవిందనగర్లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వినాయక చవితి అంటే సెప్టెంబర్ 7వ తేదీన గణేష విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అయితే విగ్రహాన్ని అలంకరించేటప్పుడు తమ వద్ద ఉన్న 4 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు గొలుసును కూడా గణపయ్యకు అలంకరించారు. ఆ తర్వాత నిమజ్జనం చేసే సమయం ఆసన్నమైంది. వారు గణపతి మెడలో పూలు పత్రితో పాటు బంగారు గొలుసు ఉన్న విషయం మర్చిపోయారు. వారింటికి దగ్గరలో ఉన్న ఓ మొబైల్ ట్యాంకులో వినాయకుణ్ణి పొరపాటున బంగారు గొలుసుతో పాటు నిమజ్జనం చేసి ఇంటికి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత గోల్డ్ చైన్ గురించి గుర్తొచ్చిన ఆ జంట వెంటనే మళ్లీ మొబైల్ ట్యాంక్ వద్దకు వెళ్లి అక్కడి అధికారుల సాయం తీసుకుని గాలించారు. అయితే వినాయకుడి నిమజ్జన సమయంలోనే మెడలో గొలుసు చూశానని అక్కడ ఉన్న ఓ వ్యక్తి చెప్పాడు. కానీ అది రోల్ గోల్డ్ అయి ఉంటుందని అనుకున్నానని చెప్పాడు. అయితే అక్కడున్న వారు వెంటనే ఆ మొబైల్ ట్యాంకులో వెతకటం ప్రారంభించారు. అప్పటికే చాలా విగ్రహాల నిమజ్జనం జరగటం వల్ల మట్టి ఎక్కువగా పేరుకుపోయింది. ఎన్నో గంటలు కష్టపడ్డారు, అయినా దొరకలేదు. చేసేదేం లేక ఆ ఉపాధ్యాయ జంట మగధి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడి స్థానిక ఎమ్మెల్యే సాయంతో గాలింపు చర్యలను వేగవంతం చేశారు. ఓ 10 గంటల పాటు విస్తృతంగా వెతికిన తర్వాత బంగారు గొలుసు దొరికింది. దీంతో ఆ ఉపాధ్యాయ జంట ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే ఆ ట్యాంకర్లో 300 విగ్రహాలు నిమజ్జనం చేశారు. ఈ బంగారు గొలుసును వెతకడానికి మొత్తంగా ఆ మొబైల్ ట్యాంక్ నుంచి 10,000 లీటర్ల నీటిని కూడా తోడాల్సి వచ్చింది.